క్యాండిడేట్ బయట ఎట్లా పంపుతారు? ఏం ఎవడాడు మరి పోలీసు వాడు బయట పంపింది? ఒళ్ళు బలిసిందా? 287 ఏది బూత్ ఇదేనా? కన్ను నెత్తికేకినాయా? దిమాగ్ ఖరాబ్ అయిందా పోలీసు వాళ్ళు? పాపం పోలీసులు రాజకీయ లీడర్లు ఏది తిడితే అది పడేటోళ్ళ అయినరు. ఎవడు వాడు ఒళ్ళు బలిసిందా, కళ్ళు నెత్తికెక్కినాయా, దిమాగ్ ఖరాబ్ అయిందా, యూజ్లెస్ ఫెలో అని ఎంపీ అరవింద్ సార్ అంటుంటే నోరు తెరిచి మాట్లాడను కూడా మాట్లాడతలేరు పోలీసులు. ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు ఏ పార్టీ నడుమ పంచాయతీ అయినా ఒకరికొకరు దన్నుకున్నా శాంతింపజేయటానికి పోలీసులు పడరా అని పట్టుబడతారు. అయినా ఆఖరికి అన్ని పార్టీల లీడర్లు పోలీసులనే తిడుతున్నారు. ఎన్నికలు సక్రమంగా సాగాలనా ఏ లొల్లి జరగద్దాయే? ఆగం చేసేటోళ్లను ఆపొద్దంటే ఎట్లా? ఎవరు లొల్లి చేసిర్రో ఏమో గాని పోలింగ్ బూత్ లో ఉన్న బీజేపీ పార్టీ కార్యకర్తను పోలీసులు లొల్లి చల్లారిపెత్తానికి బయటికి పంపిర్రు కావచ్చు. ఖాతం ఎంపీ అరవింద్ సార్ కారేసుకొని వచ్చి గొగ్గి తీరుగా తిట్టుడు మొదలు పెట్టిండు పోలీసులను. పోలీసులనే కాదు పువ్వు గుర్తు పార్టీ కార్యకర్తలను కూడా వేసుకున్నాడు. నువ్వు లోపడు బయటికి రా, 5 గంటల వరకు బయటికి రా. లోపడు ఓరా, లోపడు. ఓడన్నా బయటికి పోతే తన్నుకుంటే తీసుకురా బయటికి. ఓడన్నా నేను బయటికి లోపలికి తన్నుకుంటేదే బయటికి. అటు పోలీసు వాడు కానీ ఓడన్నా కానీ నిన్ను బయటకెట్లా పంపుతారు బే? పోలీసోడైనా ఇంకెవడైనా నిన్ను బయటికి ఎట్లా పంపుతాడు బే అని కాషాయం కండ వేసుకున్న కార్యకర్తను కూడా తిడుతున్నాడు. ఇంత మంచిగా సాంప్రదాయబద్ధంగా చక్కదనంగా మాట్లాడుతున్నారు మన లీడర్లు. ఇదేనా మనం పాటించే ధర్మం? ఇట్లనే నా దేశం కోసం పనిచేసుడని సాటి కాషాయం కార్యకర్త అడిగితే ఏం సమాధానం చెప్తారో ఆ పార్టీ లీడర్లకే తెలవాలి. ఆ పోలీసులను తిట్టుడేందో, సొంత పార్టీ కార్యకర్తలను బేనుడేందో ఏమో పోరి.